ఎలా అనిపిస్తుందమ్మా కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే ఉంది. పథకాల విషయంలో కానివ్వండి ఏదైనా పర్వాలేదు బాగానే ఉంది. మరి కొంతమంది ఏంటమ్మా పథకాలు ఏమీ రావట్లేదు మాకు, కొంతమందికి రావట్లేదు, కొంతమందికి వస్తుంది. దానివల్ల అలా చెప్తున్నారు వాళ్ళు. అంటే ఏం లేదు, బతకాలంటే మరి కొంతమందికి ఇస్తున్నారు, కొంతమందికి ఇవ్వట్లేదు. అందుకే అలా చెప్తున్నారు. మరి గతంలో ఎలా ఉండేది అంటారమ్మా? గతంలో ఆయన ఏంటంటే అందరూ ఈయన కొంచెం కాలువలని, రోడ్లని, పార్కులని అన్నీ బాగా చేస్తారు. ఆయన ఏంటంటే ఆయన ఏమో డబ్బులు విరజల్లేసాడు మనుషులకి, విరజల్లేసి రోడ్లు వీళ్ళు అన్నీ బాగా చేయలే. ఇప్పుడు వచ్చిన కానీ ఈయన బాగా చేస్తున్నాడు. ఈయనది డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఇప్పుడు అన్ని రోడ్లు బాగా చేస్తున్నారు, పార్కులు బాగా చేస్తున్నారు, అన్ని బాగా చేస్తున్నారు. గతంలో వాళ్ళు బాగా చేయలేదు కాబట్టే కదా, బాగా చేయలేదు కదా ఆయన. ఎంతసేపు డబ్బు ఆటో వాళ్ళు కానీ 40 సంవత్సరాల వాళ్ళు కానీ వీళ్ళకి పిల్లలు కానీ వీళ్ళకని అలాగా డబ్బు బాగా ఇచ్చాడు. ఆయన బాగానే చేసి చూశాడు. ఇప్పుడు ఈయన బాగానే చూస్తున్నాడు. రాను ఇంకెలా ఉంటుందో తెలియదు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మూలలో ఉన్న ముసలమ్మ కూడా బటన్ నొక్కిద్ది అన్నాడు కదా గత ప్రభుత్వాలని, జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు. ఇప్పుడు ఎందుకు బటన్ నొక్కట్లేదు అని కూడా వైసీపీ వాళ్ళు అంటున్నారు. మీరేమంటారు? ఓకే, మరి ఇప్పుడు గత ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ఉండేదండి, మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ లేదు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మాకంటూ మేము పనిచేసిన వాళ్ళం కాదు, మాకంటూ అలాంటి ఏం తెలియదు. మరి ఇస్తారో ఈ ఇళ్ళకి వచ్చి చేసుకున్నాయి అవన్నీ మాకు తెలియదు. మేము జాబులు చేసుకునే వాళ్ళం కదా, మా జాబుల వరకే మాకు తెలిసింది, ఇవన్నీ మనకు తెలియదు. అది సార్ కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుందండి? వచ్చే 8 నెలలు అవుతుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. పథకాల విషయంలో కానీ ఓకే ఓకే. కొంతమంది అంటున్నమాట పథకాలు ఇంకా ఏమీ రావట్లేదు, మాకు గతంలోనే వచ్చినాయని చెప్పి. సహజంగా ఇవన్నీ మాట్లాడేదేగా, ఇవన్నీ మాట్లాడుతూనే ఉంటారు ఎప్పుడైనా సరే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు మరి ఇప్పుడున్న సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు బటన్ నొక్కడం మూలన్న ముసలం కూడా బటన్ నొక్కిద్ది అన్నారు. ఇప్పుడు వచ్చి 8 నెలలు అవుతున్నాయి కానీ వీళ్ళు ఏ బటన్ నొక్కట్లేదు అంటూ కూడా వైసీపీ వాళ్ళు అంటున్నారు. ప్రతిపక్షం ఎప్పుడు అలాగే మాట్లాడతారుగా, ఏ గవర్నమెంట్ అయినా సరే. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు మాట్లాడుకోవడం సహజమే కదా. గత ప్రభుత్వాల అభివృద్ధి పదం ఎలా ఉందంటారు? మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు ప్రజెంట్ బాగానే. గతంలో ఎలా ఉండేదా? అదే మరి ఇప్పుడు మనకి అమరావతి పూర్తి చేస్తామన్నారు సీఎం గారు, మీకు ఎలా అనిపిస్తుందండి? చేస్తారు. మనకి కనుక అమరావతి కనుక పూర్తి అయితే పబ్లిక్ కానివ్వండి, యువతకు కానివ్వండి ఎలా ఉంటుంది? డెవలప్మెంట్ అయితే మంచిదే ఏపీకి. మరి ఇప్పుడు చూసుకుంటే కనుక సీఎం గారు మనకి చెప్పిన మాట, మనకి కేంద్రం నిధులు ఇచ్చింది, ఆ నిధుల్ని వాటికే కేటాయించాలి, మనం పథకాలకి మళ్లించలేము, ఏ నిధులు వాటికే యూజ్ చేసుకోవాలి అంటారు. సహజంగా అటు ఇటు వాడుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాటికి ఇప్పుడు ఇటు నడవాలి కదా, ఇదే నడవాలి, అది ఫుల్ఫిల్ అవ్వాలి.